ఓం శ్రీ మాత్రే నమః. రాసి పెట్టుకోండి. మకర రాశి వారికి మహర్దశ నవంబర్ నెల వీరి జీవితానికే టర్నింగ్ పాయింట్ రాబోతోంది. కళలో కూడా చూడని మార్పులు చూస్తారు. జరగబోయేది ఇదే. అసలు ఈ మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితానికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది అనే విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. మకర రాశి రాశి చక్రంలో 10వ రాశి. ఈ రాశికి అధిపతి శని. మకర రాశిని శరీరాశి, భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు. మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైన జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. మకర రాశి వారికి సమయం ఉత్సాహంతో చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి. మీ ప్రతిభకు గుర్తింపు మీకు లభిస్తుంది. ఆర్థిక సంబంధిత విషయాలు అనుకూలంగా మారుతాయి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన మీకు శ్రేయస్కరమైన ఫలితాలు ఇస్తుంది. అదృష్ట యోగం కనిపిస్తోంది. మీ వైపే ఉంటుంది. చేసిన కృషికి గుర్తింపు ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితి సాధిస్తారు. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. ఆర్థికంగా సమృద్ధి పెరుగుతుంది. సత్ప్రవర్తన ఫలిస్తుంది. గౌరవం, కీర్తి పెరుగుతుంది. శ్రీ మహాలక్ష్మి ఆరాధన శుభప్రదమైన మార్పులు అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ మకర రాశి వారికి నవంబర్ నెల వీరి జీవితం చాలా ఊహించని రీతిలో మారబోతోందండి. మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో దక్కబోతోంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది అధికంగానే ఏర్పడబోతోంది. మకర రాశి వారి జీవితంలో ఈ సమయంలో జరగబోయే మార్పులు ఏంటో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఈ రాశి జాతకులకు ఈ సమయం వృత్తి ఉద్యోగాల పరంగా మంచి మార్పులు అయితే చూస్తారు. మీ వృత్తిలో ప్రమోషన్ మరియు మెరుగుదల ఉంటుంది. మీరు ప్రతిష్ట పెరుగుతుంది మరియు మీకు మీ యొక్క ఉన్నతాధికారుల నుండి మద్దతు కూడా లభించవచ్చు. నవంబర్ 16వ తేదీ వరకు కూడా పదవింట్లో రవి మీ యొక్క అధికారానికి మద్దతు ఇస్తాడు. పదవింట్లో శుక్రుడు మీ యొక్క వృత్తిపరమైన ప్రతిష్టకు మరియు లక్ష్యాలను సాధించడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్త ఉద్యోగం కోసం లేదా ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నవారు ఈ సమయంలో కోరుకున్న ఫలితాన్ని పొందుతారు. మీరు మీ యొక్క రంగంలో ప్రశంసలు మరియు గుర్తింపు పొందుతారు. నవంబర్ 23 నుండి మీ యొక్క పదవింట్లో బుధుడు వక్రీకరించినప్పుడు సంభాషణలో జాగ్రత్తగా ఉంటే మేలు. ఆర్థికంగా కూడా మీకు ఇది చాలా అద్భుతమైన సమయంగా చెప్పాలి. అత్యంత బలంగా ఉన్న పదవింటికి ధన్యవాదాలు. మీరు ఆదాయ ప్రవాహాన్ని చూస్తారు. మీరు పెట్టుబడులు మరియు ఊహించిన దానికంటే కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ నెల భూమి లేదా ఆస్తిని కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తున్న వారు దానిని పొందుతారు. ఆస్తి సమస్యలకు సంబంధించిన సంభాషణతో జాగ్రత్తగా ఉంటే మేలు. రెండవ ఇంట్లో రాహు మంచి ఆదాయం ఉన్నప్పటికీ ఆకస్మిక ఖర్చులకు వ్యతిరేకంగా జాగ్రత్త వహించాలని సూచిస్తాడు. కుటుంబ పరంగా కూడా మీకు అద్భుతమైనటువంటి సమయం ఉంటుంది. ఏడవ ఇంట్లో ఉచ్చగురువు వివాహం మరియు భాగస్వామ్యాలలో సామరస్యాన్ని నిర్ధారిస్తారు. కుటుంబ సభ్యులతో సమస్యలు ఉన్నవారు వారితో మంచి సమయాన్ని కూడా కలిగి ఉంటారు. మీకు మీ యొక్క జీవిత భాగస్వామి మరియు పిల్లల నుండి మంచి మద్దతు ఉంటుంది. మీ యొక్క కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు కూడా మీరు వెళ్ళవచ్చు. మూడవ ఇంట్లో శని తోబుట్టువులతో సంబంధాలకు మంచిదనే చెప్పాలి. ఆరోగ్యపరంగా మీకైతే ఈ సమయం అయితే చాలా బాగుంటుందండి. మీ యొక్క లగ్నం పైన గురు దృష్టి ఉండడం వలన ఆశీర్వదించబడుతున్నందున ఈ నెలలో గణనీయమైన ఆరోగ్య సమస్యలు అయితే ఏమీ సూచించడం లేదు. మీ యొక్క రక్తము వేడికి సంబంధించిన చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అయితే కలగవచ్చు. అంతేకాదండి, ఈ మకర రాశి వారికి వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే ఈ నవంబర్ నెల చాలా మంచి రాబడి అనేది ఉంటుంది. మీరు మట్టి పట్టుకున్నా సరే బంగారం వల్లే మారిపోతుంది. కళలో కూడా ఊహించలేని మార్పులు అయితే ఖచ్చితంగా చూస్తారు. ఈ సమయం మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది. మీ జీవితంలో మీరు ఊహించని రీతిలో మారుతుంది. చూసారు కదండి, మకర రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా తెలుసుకుందాం.
ఈ మకర రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల, గట్టి జాగ్రత్త, అవకాశాన్ని విడిచిపెట్టని మనస్తత్వం ఇటువంటి ముఖ్య లక్షణాలు ఉంటాయి. అందువల్ల వీరి జీవితము చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది. అర్థం కాని ఏ విషయాన్ని కూడా వీరు అంగీకరించారు. దేనినైనా సరే సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తారు. ఎదుటి వారి లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్ని అయినా సరే దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఈ రాశి వారిది ఆచరణ ప్రధానమైన జీవితం అని కూడా చెప్పవచ్చు. ఈ మకర రాశి వారిని చూస్తే ఎవరైనా సరే లొంగిపోతారు. ఎందుకంటే వీరికి జింక పిల్ల వంటి ఆకర్షణ అనేది ఉంటుంది. వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా సరే ఏ పనైనా సరే చేసి పెడతారు. అయితే తమకు లాభం లేనిదే వీరు ఏ పనిని చేయలేరు. ఇది వీరిలో ఉన్న స్వార్థము. వీరు ఎవరికి లాభం లేనిదే పని చెయ్యకపోయినా కానీ వీరికి మాత్రం ఇతరుడు పని చేసి పెడతారు. వీరు తమ యొక్క స్వార్థాన్ని వదులుకొని తమ తెలివితేటలు, పలుకుబడిని ఉపయోగించుకొని పనిచేస్తే సమాజానికి వీరు ఎంతో మేలు చేసిన వారు అవుతారు. ఈ మకర రాశి వారు తమ జీవితంలో ఎవరిని కూడా నమ్మరు, కానీ అందరినీ నమ్మినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచిస్తూ అడుగులు వేస్తూ ఉంటారు. తొందరపాటు నిర్ణయాలని వీరు అసలు తీసుకోరు. ఈ రాశివారు ప్రయత్నమును మనసు పెట్టి ఏ పని చేసినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఎదుటి వారిని మించిపోతారు. అయితే వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేనివారు గాను, క్రూరులుగాను కూడా కనిపిస్తారు. కానీ వీళ్ళలో ఉన్న నిజాయితీ, కర్తవ్య నిర్వహణ వీరికి చాలా ముఖ్యం. ఈ రాశివారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే వీరికి చాలా మేలు జరుగుతుంది. సమస్యలను పరిష్కరించడంలో వీరికి అందివేసిన చెయ్యి. వీరి తర్వాత ఎవరైనా అని కూడా మనం చెప్పవచ్చు. ఈ రాశి వారు ప్రేమ వివాహాలకు చాలా దూరంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పురుషుల ప్రవర్తనలో చాలా సందేహాలు అనేవి ఉంటాయి. భర్త విషయంలో కూడా ఈ విధంగానే ప్రవర్తించి భర్తను కూడా అనుమానించి దూరం చేసుకుంటారు. ఈ జాతి స్త్రీలు తమలోని ఈ లోపాన్ని గుర్తించి సరిచేసుకున్నట్లయితే కనుక సంసార జీవితం అనేది చాలా బాగుంటుంది. ఈ మకర రాశిలో జన్మించిన వారి జీవితం అంతా కూడా వీరి కష్టార్జితం పైన ఆధారపడి ఉంటుంది. అయితే ఈ రాశిలో పుట్టిన కొంతమందికి ఆకస్మిక ధనయోగ సూచనలు కలుగుతాయి. వయసు దాటిన కొద్దీ కూడా ఆర్థికంగా, సాంఘికంగా జీవితంలో స్థిరపడతారు. వీరికి స్థిరాస్తులు ఉంటాయి. సొంత ఇల్లు కూడా వీరికి ఉంటుంది. ఈ రాశి వారి సంభాషణ ఎవరితోనైనా సరే గంటల తరబడి చేస్తారు. అక్కడికి రాని అనవసరపు మాటలు చర్చిస్తూ ఉంటారు. ఇలా అనవసరపు పాత కాని కొట్టి ఎదుటివారితో పనులను చాకచక్యంగా తమకు అనుకూలంగా చేయించుకుంటారు. వీరికి జ్ఞాపక శక్తి చాలా అధికమని చెప్పాలి. ఆచార వ్యవహారాల్లో కూడా వీరు చాలా నిజాయితీగా ఉంటూ ఉంటారు. వీరికి ఉన్నటువంటి సంకల్ప సిద్ధి అద్భుతమని చెప్పాలి. ఎన్ని విఘ్నాలు కలిగినా సరే తమ అనుకున్న పనిని దిగ్విజయంగా వీరు పూర్తి చేస్తారు. అనగా వీరు ఓటమిని అసలు అంగీకరించలేరు. ఎవరిలో ఉన్న తప్పులైనా సరే వీరు ఇట్టే పట్టేస్తారు. ఎవరిని నమ్మరు. అయితే మంచివారిని కూడా నమ్మని పరిస్థితులు అయితే ఏర్పడతాయి. సామాన్యంగా వీరు సంతోషపడరు. వీరికి పదవి వ్యామోహం కూడా అధికంగానే ఉంటుంది. మకర రాశి వారు నీలం ధరించిన శుభ ఫలితాలు పొందుతారు. నీలం ధరించడానికి ముందు మీ యొక్క రాశి చక్రాన్ని పరిశీలించిన తర్వాతనే ధరించడం శుభ ఫలితాలను ఇస్తుంది. ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు నక్షత్రాధిపతి రవి కావున కెంపును ధరించాలి. శ్రవణ నక్షత్ర జాతకులు ముత్యాన్ని ధరించాలి. మకర రాశి ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు నక్షత్ర అధిపతి కుజుడు కావున పగడమును ధరించడం మంచిది. ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష, శ్రవణ నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్షను, ధనిష్ట నక్షత్రం వారు ఏ రుద్రాక్ష ధరించాలి. ఇలా ధరించడం వల్ల మకర రాశి వారు శుభ ఫలితాలు పొందుతారు. చూసారు కదండి, మకర రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.